కపిలేశ్వరపురం మండలం టేకీ గ్రామంలో ఆహిలేసున్నతుల్ మసీదు నందు పేద ముస్లింలకు మాజీ డీసీసీబీ చైర్మన్ రెడ్డి ప్రసాద్ చేతులు మీదుగా రంజాన్ తోఫా పంపిణీ చేశారు. చైర్మన్ షేక్ కరీం సాహెబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీక్ మసీదు చైర్మన్ సాహెబ్ ఆర్థిక సౌజన్యంతో నిత్యావసర సరుకులు, కిట్లు పేదలకు అందించారు. అనంతరం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. టేకీ మసీదు చైర్మన్ పదవి బాధ్యతలు అప్పగించిన మండపేట నియోజకవర్గం శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావుకు కరీం సాహెబ్ కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకులు అల్లూరి రామకృష్ణ చౌదరి, వెంకట్రావు, మేడిశెట్టి శ్రీనివాస్, ఇబ్రహీం, సిలార్, ఆదాం, యాకోబు, బాబుల్, టేకీ మసీదు సభ్యులు పాల్గొన్నారు. ఇది కూడా చాలా జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా పనిచేసేలా కనపడుతున్నారండి. ఇది అన్ని విధాలు ఇంకా డెవలప్ చేయాలని, ఇంకా డెవలప్ చేయాలని మసీదుని మేము కోరుకుంటున్నాను. ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈ నెలలోనే పురాణం అవతరించింది. అందుకే ఆ దేవుడు పురాణం అవతరించిన నెల కాబట్టి అందరూ ఉపవాసాలు పాటించాలి. ఉపవాసాలు పాటించి నిష్ట నియమాలతో ఈ నెలంతా కూడా పురాణం పట్టిస్తూ అందులో ఉన్న విషయాలు అర్థం చేసుకుని దాని ద్వారా దునియాలో అంటే మన ఎదుగుబడివారు మాతో కలిసి తిరిగే అందరితో కూడా స్నేహిభావంగా ఉంటూ మరి మంచి సెంటర్కి వాళ్ళు పెంచుకుంటూ వాళ్ళు పిలిస్తే మనం వెళ్తూ ఒక స్నేహిభావం పెంచుకోవాలని చెప్పి పురాణం ద్వారా ఆ దేవుడు తెలియజేయడం జరిగింది. ఈ రంజాన్ తప్పదు కదండి. రంజాన్ మాసంలో ఎవరు ఇబ్బంది పడకూడదు. అందుకని అందరికీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది పండుగ చేసుకుంటారు, చేసుకోలేరు కూడా ఉంటారు. అటువంటి వారికి ఈ తోపా ఇచ్చి మనతో పాటు వారు కూడా పండుగ చేసుకుని ఆ దేవుడిని ప్రార్థించుకుంటారని చెప్పి ఈ రంజాన్ నెలలో ఈ తోపా కూడా చాలా కార్యక్రమాలు జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరి అన్ని విషయాలు తెలుసు. మరి తెలిసిన విషయాలు మనం ఒకరు చెప్పుకోవడంలో ఏమవుతుందంటే అందులో మంచి చెడ్డలు తెలిస్తే ఆ మంచి చెడ్డలు తెలుగులో మనం ఒక స్నేహభావం కూడా కలుగుతుంది. మరి ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో కానీ మన ఈ చుట్టుపక్కల అత్యంత రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు కూడా ఎటువంటి విభేదాలు లేవు. మనకి హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అని ఎప్పుడు విభేదాలు లేవు. మన అందరం కూడా అన్నదమ్ములుగా స్నేహభావం కింద జీవిస్తున్నాం. అలాగే జీవించాలని అలాగే కోరుకుంటూ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని అందరూ చేశారో వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సృష్టికర్తని ప్రార్థిస్తూ కరీంని మీ యొక్క మీ సంస్థ చైర్మన్గా చేస్తున్నప్పటి నుంచి మరి ముస్లిం సోదరులందరికీ ఇందులో పేదవాళ్ళందరికీ చేయాలన్న దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి నెల చెప్తున్నది జరిగింది. అది కరెక్ట్ కాదు. కనీసం మీకు రంజాన్ సందర్భంగా మరి మీ సంస్థలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఒక గుర్తుండిపోయేదగ్గ కనీసం నెల 1000 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాం. 12,000 కాకుండా 10,000, 8,000 ఎంతో కొంత ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకుంటే ఒక నేను ఈ పార్టీ మరి ఎమ్మెల్యే గారు దీనికి చైర్మన్గా వేసినందుకు మీ వాళ్ళంతా కూడా సంతోషిస్తారని చెప్పడం జరిగింది. దాన్ని తర్వాత కొందరు చూపులు సలహాల మీదకు మళ్ళీ ఈరోజు ఇందులో ఉన్న సభ్యులందరికీ రంజాన్ తోఫా ఇవ్వాలని చెప్పి కిట్టు మరి 3,000 రూపాయలు ఎంత అని చెప్పడం జరిగింది. అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల తగ్గించడం జరిగింది. నేషనల్ చూద్దామని మా దగ్గర వచ్చి పిలిచినట్టు చెప్తుంది. మరి ఏ మతమైనా ఏ సంఘమైనా అన్ని మతాలని మనం గౌరవించాలి. మరి సంఘం అంటే మనతోటి కలిసిమెలిసి జీవించే నిరుపేదలందరినీ మనం ఇటువంటి సందర్భాల్లో ఆదుకుని హక్కును చేర్చుకున్నప్పుడే మనం చేసే ఈ ఏదైతే ఒక నిష్ఠతో మనం కార్యక్రమం చేస్తామో ఆ ఫలితం ఉంటుందని చెప్పి నేను భావిస్తూ మరి ఈ
తెలుగుదేశం గవర్నమెంట్లో భూములు కూడా ఉన్నాయని చెప్పి కరెక్ట్ చెప్తూ జరిగింది. ఈ అన్యాక్రాంతమన్నీ కూడా అన్ని వరకు మరి జాగ్రత్తగా ఈ సంస్థకి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇన్కమ్ పెంచి ఇందులో ఉన్న సభ్యులందరికీ ఇంకా మెరుగైన సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం